ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. మరి ఈ దినమున దేవుని కొరకు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 1:6 ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాడు. నీవు దేవుని కుమారుడుగా ఉండే అర్హతను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? నీ మాటల్లో, ప్రవర్తనలో, క్రియలలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావో లేదో గమనించుకో. నీవు మాట్లాడే అప్పుడు నాలుకను జాగ్రత్తగా వాడుకోవాలి. ఎదుటివారి మనస్సు గాయపరచకూడదు. మృదువైన మాట కోపమును చల్లార్చును. కాబట్టి ప్రేమగా మాట్లాడాలి. మనలో యేసయ్య ప్రేమ కనిపించాలి. వ్యర్థమైన మాటలు నీ నోట రానివ్వకు. నీలో యేసయ్యను కనపరచు. నీ మాట ద్వారా ఆయనకు మహిమ తీసుకొని రావటానికి ప్రయత్నం చెయ్యి. ప్రైజ్ లార్డ్.